హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే నేను వెయిట్ తగ్గడానికి ఒక డ్రింక్ చేసుకోవాలనుకుంటున్నా. చూడండి మీకు చూపెడతాను. మెంతులు, జీలకర్ర, సోంపు, ఇదేమో ఓమా. ఇప్పుడైతే మెంతులు వేసి వేయించుకోవాలి. దానికే వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఎక్కువ కూడా మాడద్దు, ఎందుకంటే మెంతులు కదా చేదొస్తాయి. వేడొస్తాయి, అందుకనే దూరగా వేయించుకోవాలి. హెల్త్కి అయితే చాలా మంచిది మెంతులు అనేటివి. ఇప్పుడైతే ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, దింపేసుకుంటున్నా. ఇప్పుడైతే సోంపు వేయించుకుంటున్నా. ఎక్కువ ఏం అవసరం లేదు. పచ్చి సోంపు కూడా మనం అన్నం తిన్నాక తినవచ్చు, ఫుడ్ మంచిగా డైజెషన్ అవుతుంది. కాకపోతే ఈ డ్రింక్ అనేది ఏంటి అని అంటే అన్నీ మర్చిపోతాం కదా మనం, అందుకోసమని ఇవి మంచిగా ఓవర్ నైట్ కూడా ఈ పౌడర్స్ని వాటర్లో నానబెట్టుకొని కూడా తాగొచ్చు, లేకపోతే మార్నింగ్ వాటర్లో వేసుకొని కూడా తాగొచ్చు. ఇప్పుడైతే జీలకర్ర వేసుకుంటున్నా. ఇది కూడా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఓమ వేసుకుంటున్నా. ఓమ అయితే నేను తక్కువగా తీసుకున్నా, ఎందుకనంటే దీంట్లో ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి తాగలేము. అందుకోసమని అవి సమపాలల్లో తీసుకొని ఇదైతే తక్కువ 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకున్నా నేను. ఇది చూసారు కదా. ఇప్పుడైతే నేను ఈ 4 రకాలని నేను పౌడర్గా అది వేయించుకున్నాను. ఇప్పుడైతే మెంతులు, ఓమా, జీలకర్ర, సోంపు ఇవన్నీ మంచిగా దూరగా వేయించుకొని పక్క పెట్టుకున్నా. ఇవి చల్లారినాక పట్టుకోవాలి గ్రైండర్ అనేది, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నా. ఒక్కొక్కటి కూడా పట్టుకోవచ్చు, 4 వేసి కూడా కలుపుకొని కూడా పట్టుకోవచ్చు. కాకపోతే నాకు చిన్న గిన్నె ఉన్నది కాబట్టి నేను ఒక దాంట్లో వేసి వేసుకుంటున్నా. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే 4 రకాల దాంతో అయితే నేను మిక్సీ పట్టుకున్నా, మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మెంతులు, ఓమా, జీలకర్ర, సోంపు అనేది కరెక్ట్గా అంటే మెత్తగా పట్టుకోండి, డ్రై కూడా ఉండద్దు. ఈ రోజు పరిగడుపున అయితే గోరువెచ్చగా ఉండాలి. మన బ్రష్ అయిన తర్వాత ఈ వాటర్ అనేది గోరువెచ్చగా ఈ గ్లాస్లో తీసుకొని 1 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకొని తాగాలి. ఒకవేళ మీకు ఇలా తాగడం ఇంత ఇష్టం లేకపోతే 1 స్పూన్ పౌడర్ నోట్లో పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళు కూడా తాగినా కూడా ఓకే. దీనివల్లనైతే మనకు వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. పరిగడుపున తీసుకోవచ్చు. ఒకవేళ మీకు బాగా వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటే నైట్ కూడా మన డిన్నర్ అయిన తర్వాత కూడా దీన్ని సేమ్ ఇదే ప్రాసెస్లో తీసుకుంటే సరిపోతుంది.